అందరికీ నమస్కారం అండి. ఉగాది పండుగ రోజున అయోధ్య అక్షింతలతో పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. అయోధ్య అక్షింతలను మొదటిగా శుద్ధి చేసుకొని తరువాత రాములవారి ఫోటోకు గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలండి. రాములవారి చిత్రపటాన్ని అలంకరించిన తరువాత ఒక 11 తమలపాకులు తీసుకుని ఒక్కో ఆకుపైన గంధంతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి తమలపాకులను పూజా గదిలో ఉంచాలండి. అలాగే అయోధ్య అక్షింతలను కూడా రాములవారి ఫోటో ముందు పూజకి ప్రారంభించాలండి. పూజ ప్రారంభించే ముందు పూజా గది దగ్గర బియ్యం పిండితో ముగ్గులు వేయాలండి. ఏ స్త్రీ అయితే పూజా గదిలో ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ 7 జన్మల వరకు సుమంగలిగానే మరణిస్తుందని బ్రహ్మాండ పురాణం చెబుతోందండి. ఇంట్లో మహిళలు ఉన్నప్పుడు పొరపాటున కూడా అయోధ్య అక్షింతలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదండి. అలా చేస్తే పవిత్రమైన అక్షింతలను అపవిత్రం చేసిన వాళ్ళం అవుతామండి. నూతన సంవత్సరం ఉగాది రోజున ఆవు నేతితో దీపారాధన చేస్తే